అహంకారం, మీ ఇష్ట ప్రకారం అనుకున్నారు. ఇంకొక పక్కన ఏం చేశారు, దీన్ని జస్టిఫై చేసుకోవడానికి గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ పోయింది, దానికి మేము వచ్చాం. హూ ఆర్ యూ? మా గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ పోలేదని మేము చెప్తున్నాం. నేను మా సెక్రటరీ అందరూ చెప్పారు, నీకేంటి సంబంధం అంటే, నా మీద అంత ప్రేమ నీకు, ఈ రాష్ట్రం మీద ఆస్తులు 500 కోట్లు ఇవ్వాలి, నాకు 5,000 కోట్లు ఇవ్వాలి, ఫవర్ తీసుకొని డబ్బులు ఇవ్వాలి, మీరు ఇవ్వండి. ఎందుకు పోలవరం మీద కోర్టుకు వెళ్ళారు? ఐఎమ్ ఆస్కింగ్, ఎందుకు నా ఆస్తులు నాకు ఇవ్వరు? సమాధానం చెప్పండి. దీన్ని ఒక్క మాట మాట్లాడారా వీళ్ళు? ఇక్కడే అపోజిషన్ పార్టీ హ్యాపీ, తెలంగాణ ప్రభుత్వం చెప్పినా నేను సమాధానం చెప్పాలి. వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? ఇందరూ కలిసి రాష్ట్రాన్ని ఏం చేయాలంటే తగలబెట్టాలనుకుంటున్నారా? నా ప్రాణం, నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు చెప్తున్నా, అది జరగని. ఐ విల్ ఫైట్ ఇట్ అవుట్, నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. నేను 5 ఏళ్ళు నేను ఎందుకు ఇంత కష్టపడ్డాను ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నిలబెట్టుకోవడానికి, ప్రజల కష్టాలు తీర్చడానికి. మన కష్టపడితే ఇష్ట ప్రకారం వాడతారండి. ఈ ఎలక్ట్రానిక్ ముగ్గురు మీరు చూడండి సీక్వెన్స్, ముందు టీఆర్ఎస్, ఆ తర్వాత బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, ముగ్గురు కలిసి సిగ్గు కూడా పడకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు? ప్రశాంత్ కిషోర్ ఎవరండి? బీహార్లో నితీష్ కుమార్ పార్టీలో వైస్ ప్రెసిడెంట్, ఇక్కడ ఆయన అడ్వైజర్. మీకు అర్థం కాలే ఈ నెక్సెస్ అని? భార్య ఒక పార్టీ, మిగిలిన పిల్లలు ఒక పార్టీ. మీకు అర్థం కాలే నెక్సెస్? హ్యాపీ. ఎందుకు ముసుగులో గుద్దులు అట్లా అంటా నేను. ఆయన ఏదో బెదిరిస్తున్నాడు కేసీఆర్, నేను వస్తే ఏమవుతుందని ఇప్పుడే చెప్పాడు, ఒక మిత్రుడు చెప్పాడు, మేము ఓడిపోతామని. నీకు డిజైన్ అది. నేను ఓడిపోతే నీకు సామంత రాజ్యం కావాలి ఇక్కడ. ఆ సామంత రాజ్యం ఎవరిస్తారు? జగన్ ఇస్తారు. ఎందుకు? అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి, కోర్టుకు రావాలి కాబట్టి, తెలంగాణ కూడా సంబంధం కాబట్టి నువ్వు వాడిని బ్లాక్మెయిల్ చేసుకుంటారు. ఈ పప్పం కూడా కట్టించుకుంటారు, ఇంకా కప్పం కట్టుకొని మీరు పెత్తనం చేయాలనుకున్నారు. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్, ఏంటి నీకు సంబంధం ఏంటి రాష్ట్రం మీద? నీ హక్కు ఏంటి? డివైడ్ అయ్యే వరకు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ చేశాం. నేనే 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా ఉన్నా. ఈరోజు నేను అప్పుడు చేసినంత ఓకే అయ్యింది, ఇప్పుడు వచ్చి నేను డెవలప్ చేస్తున్నా. నీకేంటి సంబంధం ఇక్కడ ఇంటర్ఫియర్ కావడానికి? ఇన్ వాట్ వే యువర్ కన్సర్న్? బెదిరిస్తారా వచ్చి? ఆ రోజు తెలంగాణలో పోటీ చేసామంటే మా పార్టీ ఉంది అక్కడ, 40 ఏళ్ళు 35 ఏళ్ళు ఉంది కాబట్టి పోటీ చేసాము. ఓట్లు వేసారా లేదా ప్రజలకు వదిలిపెట్టాను. ఓట్లు వేసారా లేకుంటే ఇంకోటి చేశారా, మ్యానిపులేట్ చేశారా, ఓట్లు తీసేసారా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఎన్ని చాలా ఉంటాయి, అవన్నీ కూడా వదిలిపెట్టాను. నువ్వు ఇక్కడికి వచ్చి పెట్టుకోండి, బెదిరిస్తున్నావు, రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నావు, పెట్టుకోండి ముగ్గురు, ఐ డోంట్ మైండ్, నాకేం బాధ లేదు. అట్ట కాకుండా కావాలని బెదిరించే పరిస్థితి వచ్చి చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే మాత్రం కరెక్ట్ కాదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దెమ్. ఇప్పుడు ఇవన్నీ కొత్త కాదు కదమ్మా, నేను ఇప్పుడే కామెంట్ చేయదలుచుకోవాలి. ఆయన కూడా ఎవరు ఏం చేసినా ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఇంతకుముందు కూడా మీరు చూశారు, గవర్నర్ వ్యవస్థ వద్దని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కేంద్రానికి వీళ్ళంతా కూడా ఏజెంట్లుగా ఉంటారు, సెపటైజ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు కాదు, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఫైట్ చేశాం. అట్ వన్ స్టేజ్ గవర్నర్ అనే వ్యక్తి ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు లేకుంటే ఏదైనా కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్ కూడా అవసరం అంటే అంతవరకు రాజీ పడ్డాం తప్ప ఎప్పుడు గవర్నర్ వ్యవస్థ పైన మేము ఎప్పుడు ఒంటికాల పైన ఉన్నాం. గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం కావడానికి వీలు లేదు.